నిజంగా కూడా చింతించదగిన విషయం ఏంటంటే ప్రజలు పెద్ద ఆశలు పెట్టుకొని ఈరోజు కేసీఆర్నే కానీ టీఆర్ఎస్ పార్టీనే కానీ బీజేపీని గెలిపించారు. ప్రజలందరూ కూడా ఈరోజు నడ్డి విరిచేటట్టు ధరలు పెంచి ఈరోజు సామాన్యుడిని బ్రతకకుండా చేసేలాగా ఈ రెండు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. సిగ్గుచోటుతో చెప్పుకోవాలి, ఈరోజు బతకాలి, ఒక కుటుంబం బతకాలంటే చాలా కష్టం. ఇటు ఉద్యోగాలు లేవు, అటు ఎక్కడ కూడా ఉపాధి లేదు. ఇటు నిజంగా చూసినట్టయితే ఏ విధంగా కూడా లబ్ధి అనేది పేద ప్రజలకు పొందట్లేదు. ఇవన్నీ ఒక ఎత్తైతే ఉదిబండలాగా పెరిగిన ఎల్పిజి గ్యాస్ ధర ఉన్న ధరలతోటే సతమతమవుతున్నారు. కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు 410 నుండి గ్యాస్ ధర 2013 నుంచి చూస్తున్నట్టయితే ఈరోజు 1050కి పెరిగింది. పెట్రోల్ డీజిల్ ధరలు అయితే రోజు ₹1 పెంచుతూ ఈరోజు 109 రూపాయలు, అంటే 110 రూపాయలు పెట్రోల్, 98 డీజిల్, రోజు రూపాయి పెంచుకుంటూ పోతున్నారు. నిజంగా చూసినట్టయితే ఎవరికి ఉద్యోగాలు, మరి శాలరీస్ కూడా సరిగ్గా రావట్లేదు, ఉద్యోగాలు లేవు. మరి ఏ విధంగా సంపాదించి బతకాలో పేద ప్రజలకు నిత్యావసర వస్తువులు, నిత్యావసర సరుకులు అయితే నూనె కానీ, పప్పులు కానీ, ఉప్పులు కానీ మోసేది ఆడవాళ్ళు కాబట్టి ఆడవాళ్ళకి భారం తెలుస్తుంది. మరి మోదీకి నిజంగా కూడా అనదో సంసారం లేదు కాబట్టి బీజేపీ ప్రభుత్వంలో కోటి నరేంద్ర మోదీకి కష్టం అనేది ఏంటి తెలియదు. అనిల్ అంబానీని, ఆదానిని ఇట్లాంటి వాళ్ళని పోషిస్తున్నాడు. కానీ నిజంగా కూడా సామాన్యుడి పైన ఈరోజు భారం అనేది వేస్తున్నారు. కానీ సామాన్యుడికి పెద్దపీట వేయాలని చెప్పి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎవరు కూడా అనుకోవట్లేదు. చింతించదగిన విషయాలు ఏంటంటే ఆ పక్కన తన పెట్రోల్, డీజిల్, ఎల్పిజి ధరలు పెంచుతున్నారు బీజేపీ, ఓ పక్కనేమో కేసీఆర్ కరెంట్ బిల్ పెంచుతున్నాడు. అంటే మనుషులు బ్రతకాలా చావాలా? నిజంగా కూడా చాలా ఆశలు పెట్టుకొని తెచ్చుకున్నాం తెలంగాణ, బంగారు తెలంగాణ. ఈరోజు నిజంగా కూడా బంగారం లాగా చేస్తుందేమో తెలంగాణ ప్రభుత్వం. అందరు ప్రజలలో నిజంగా చాలా పెద్ద హోప్తో అందరూ ఓట్లేశారు. ఓట్లేసిన పాపానికి ఈరోజు ప్రతి ఒక్కరిని నడ్డి విరుస్తున్నారు. వాళ్ళ ఇంట్లో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి? ఈరోజు కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ చెప్తుంది గ్యాస్ ధర పెంచిందని. మరి మీ తండ్రి గారు ఏం చేస్తున్నారమ్మా సింహం హోదాలో కూర్చొని అని అడుగుతున్నాను. కల్వకుంట్ల కవిత గారిని ఒకటే ప్రశ్న వేస్తున్నాను, సబ్సిడీ ఇవ్వచ్చు కదా. ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గ్యాస్ పైన సబ్సిడీ ఇచ్చింది. రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మాది 2008లో మేము సబ్సిడీ ఇచ్చాం. ఈరోజు మరి నిజంగానే మీరు బీజేపీని అంత టార్గెట్ చేసి ప్రతి ఒక్కరు వాళ్ళే కదా సెంట్రల్ ట్యాక్స్, స్టేట్ ట్యాక్స్, జిఎస్టీ, వ్యాట్ ఇవన్నీ తగ్గించవచ్చు కదా. బ్యారెల్ రేటు తగ్గి ఉన్నా మీరు రేట్లు పెంచారు, బ్యారెల్ రేటు ఎక్కువ ఉన్నా మీరు ఇంకా పెంచుతూనే పోతున్నారు. కానీ ఎక్కడ కూడా తగ్గించే ప్రసక్తి లేనే లేదు. ఎక్కడ కూడా ఈరోజు పప్పులు కొనాలన్నా, ఉప్పులు కొనాలన్నా రోజు కూలీ చేసుకునే వాళ్ళు చాలా బాధపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ, ప్రజల పార్టీ, వాళ్ళ కోసం కొట్లాడుతూనే ఉంటాం. ఈరోజు మహిళా ఓటు బ్యాంక్ ఎక్కువ ఉన్నా కూడా నేను ఒకటి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను, రాబోయే కాలంలో చాలా పెద్ద ఎత్తున నిరసనలు మహిళా కాంగ్రెస్ చేయబడుతుంది, పెద్ద ఎత్తున ధర్నా చేయబడుతుంది. ఈరోజు జిల్లా వ్యాప్తంగా కూడా మా మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు 33 జిల్లాలలో ధర్నాలు చేపట్టారు. రేపు స్టేట్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో ధర్నా కూడా ఉండబోతుంది. కాకపోతే నేను ఒకటే చెప్తున్నాను, ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు, విజ్ఞప్తి చేస్తున్నారు. బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ ప్రజలను ఏ విధంగా మోసం చేస్తుంది అనేది చూస్తూనే ఉన్నారు. మళ్ళీ ఈరోజు బండి సంజయ్ అన్న గారు మాట్లాడుతూ పెద్ద మాటలు మాట్లాడుతారు. మతతత్వ రాజకీయాలుకే పరిమితమైన ఈ బీజేపీ పార్టీకి ఎప్పుడు ఓటు వేయదు. ఈరోజు నడ్డి విరుస్తున్న కేసీఆర్కే కానీ, కల్వకుంట్ల ఫామ్ హౌస్లో కూర్చున్న కేసీఆర్కి ఏం తెలుస్తుందండి ప్రజల గురించి? బయటికి వచ్చి ఏ పేదోడి ఇంట్లో ఒక పూట భోజనం చేస్తే ముఖ్యమంత్రికి తెలుస్తుంది. పంచపక్ష వర్మానాల్లో తిరుగుతూ ఫామ్ హౌస్లో కూర్చుంటాడు, మందు తాగుతూ కూర్చుంటాడు, మందు దుకాణాలు ఎక్కువ చేస్తున్నాడు. మందు పైన వచ్చే రెవెన్యూతో బతుకుతున్న ఈ కేసీఆర్కి ప్రజల గురించి పట్టించుకునే టైం ఉందా? ఆయన కొడుకు దగ్గరికి వద్దాం. ఈరోజు ఆయన ముఖ్యమంత్రికి శాలరీ ఎంత? 4 లక్షల పైచలు. 4 లక్షలు కొడుకు వస్తుంది, 4 లక్షలు కూతురుకు వస్తుంది. వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ ఉన్న వాళ్ళందరికీ కూడా, అల్లుడికి కానీ బిడ్డకు కానీ ఎవరికి కూడా అందరికీ ఉద్యోగాలు లేకపోతే బాధపడి ఎక్కడో ఒక దగ్గర కంప్లీట్ చేసినాం. నిరుద్యోగులు ఏం పాపం చేశారండి? వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వలేదు, నిరుద్యోగ వృద్ధి ఇస్తలేడు, 3016 ఇస్తానని ప్రామిస్ చేశాడు. మరి ఈరోజు జాబులు అంటాడు, జాబుల మేళ అంటాడు, ఎప్పటి నుంచో ఇస్తారంటాడు. మరి
అసెంబ్లీలో కూడా తాగి మాట్లాడుతున్నాడా కేసీఆర్ అని నాకు ఒక సందేహం వచ్చింది. ఒక ఆడపిల్లగా నేను అడుగుతున్నాను, మా పిల్లలందరికీ ఉద్యోగాలు వస్తాయని చెప్పి చాలా మేము గర్వపడ్డాం. తెల్లారి ఇప్పుడు చెప్పగానే వస్తాయా అని చెప్పి మాట్లాడేది కూడా చూసాం. అంటే ఫర్ ప్రో అంటే ఇటు ఉడంబా కొడుతున్నాడా, నాటుసారా కొడుతున్నాడా, లేక చిక్ లిక్కర్ తాగుతున్నాడా, లేకపోతే బ్రాండెడ్ లిక్కర్ తాగుతున్నాడా తెలియదు. పూటపూట మాట మాట్లాడే ముఖ్యమంత్రిని నమ్ముతారా ఈ ప్రజలు? ఈరోజు టీఆర్ఎస్ కార్యకర్తలే కానీ బీజేపీ కార్యకర్తలే కానీ చూడండి, మీకు కూడా ఇల్లు ఉన్నాయి. ఈరోజు ఇల్లు నడుపుతున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఒకరే కాదు, ప్రజలందరూ కూడా ఇల్లు నడుపుతున్నారు. కానీ ఎంత అప్పులు చేసి నడుపుతున్నారు పాపం. బ్రతుకు తెరువు బతకలేక సూసైడ్ చేసుకుంటున్నారు రైతులు కానీ నిరుద్యోగులు కానీ. ఎక్కడ కూడా ఇవన్నీ కూడా మన సామాన్యునికి అందుబాటులో లేని పరిస్థితిలో ఉన్నాయి. కాబట్టి మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ధర్నా చేపడతాం. మా పైన ఎన్ని కేసులు పెట్టినా పర్వాలేదు, ప్రజల కోసం బ్రతుకుతుంది కాంగ్రెస్ పార్టీ, ప్రజల కోసం పెద్ద వేస్తుంది కాంగ్రెస్ పార్టీ. సో ఖచ్చితంగా చెప్తున్నాను, దయచేసి చూడండి. మేమున్నప్పటికీ ఇప్పటికీ రియాలిటీ. మొన్న మేంగాయి హటావో ర్యాలీ కూడా వేశాం, మీరు చూసారు, చాలా పెద్ద ఎత్తున చేశాం. ధరలు చూడండి 50% పైన పెరిగిపోయినాయి. ఈరోజు నిజంగా పేద ప్రజలు బ్రతికే విధంగా ఉందా అని చెప్పి నేను అడుగుతున్నాను. కానీ ప్రతి ఒక్కరు కూడా మీ ఓటుతో ఈసారి వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పాలని కోరుతున్నాను. బీజేపీ చాలా కలలు కంటుంది, 90 సీట్లు వస్తాయి, 100 సీట్లు వస్తాయి, గవర్నమెంట్ ఫామ్ చేస్తామని చెప్పేసారు. నిజంగా కూడా పేద ప్రజల పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతుంది అంటే ప్రజల కోసం కొట్లాడుతుంది. ఈ ధరలన్నీ దిగే వారికి కూడా కాంగ్రెస్ హయాంలో ఖచ్చితంగా ధర్నాలు అనేవి జరుగుతాయి. ప్రతి మనిషిలో చైతన్యం రావాలి. ఎందుకంటే మన ఓటు అమ్ముకున్న రోజులు మనం ఎవ్వరు కూడా ఖాతరు చేయరు. కాబట్టి ఎల్పిజి ధరలే కానీ, గ్యాస్ డీజిల్ పెట్రోల్ ధరలే కానీ, నిత్యావసర సరుకుల ధరలే కానీ తగ్గే వరకు మా పోరాటం ఆగదు. మహిళా కాంగ్రెస్ తరఫున మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ప్రతి ఒక్క చెల్లె ఈరోజు పడుతున్న బాధ, మా పిల్లలకు ఉద్యోగాలు లేకుండా ఈరోజు నిజంగా ఈ విధమైన చర్యలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల వ్యవహారాన్ని ఖండిస్తూ మేము ఈ పోరాటము సబ్సిడీ ఇచ్చే వారికి ట్యాక్సులన్నీ తగ్గించి పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు నియంత్రణ తెచ్చే వరకు, ఎల్పిజి ధరల నియంత్రణ తెచ్చే వరకు కూడా కొట్లాడుకుంటాం. ఉజ్వల స్కీమ్ అని ఇచ్చాడు, ఇస్తే ఏం చేస్తున్నాడు? నిజంగా నేను అందుకే అన్నాను, సంసారం మోసేది ఆడది, కొందరు మోసేది గాడిద. నిజంగా కూడా ఈరోజు గాడిదలు పార్లమెంట్లో కూర్చున్నారని చెప్పేసి అని చెప్తున్నాను. ఎందుకంటే గాడిదలకు ఏం తెలుస్తాయండి? బొంతేస్తే మోసుకుని పోతారు. కానీ ఆడదానికి తెలుస్తుంది సంసారం బాధ్యత ఏంటి అని. సంసారం ఈరోజు చేస్తున్న ఆడదానికి ఎంత కష్టంగా ఉంది ఇల్లు అనేది ఒక్కరోజు నరేంద్ర మోదీ గారన్నా, కేసీఆర్ గారన్నా పేద ప్రజల ఇంటికి వచ్చి ఒక్కరోజు ఉండమనండి చాలు. పంచభక్ష పరమాన్నాలు తిరుగుకుంటా రోజు తాక్కుంటూ పడుతున్న కేసీఆర్కి కానీ, కేటీఆర్కి కానీ, కల్వకుంట్ల కవితకు కానీ ఎవరికి కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి కానీ చీమ కుట్టినట్టు లేదు. దోసుకు తింటున్నారు, ప్రతి దగ్గర ల్యాండ్ అమ్మేస్తున్నారు, భూ కబ్జాలు చేస్తున్నారు. ఈరోజు మాట్లాడితే మేము నిలబడి మాట్లాడితే మా మీద కేసులు పెడతారు. పెట్టనివ్వండి, ఆడపిల్లనైనా ఎదుర్కొంటాను, కొట్లాడుతాను. కానీ బీజేపీకి టీఆర్ఎస్కి బుద్ధి చెప్పాలని ప్రజలని మాత్రం నిజంగా కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, చేతులెత్తి మొక్కుతున్నాను. ఎందుకంటే ఈరోజు మన పిల్లలు చనిపోతున్నారు, ఈరోజు రోడ్ యాక్సిడెంట్ చూస్తున్నారు, ఏ విధంగా తాగి పడిపోతున్నారని. లిక్కర్ షాప్స్ బదిలినా లిక్కర్ షాప్స్లో వచ్చే రెవెన్యూ అట్లీస్ట్ వాళ్ళకి ఆ రెవెన్యూ అయితే వస్తుంది కదా, ఆ రెవెన్యూ చూసుకొని ముసిపోతున్నాడు కేసీఆర్. కానీ ప్రజలు ఏం బాధపడుతున్నారని బయటకు వచ్చి ఒకసారి తెలుసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రగతి భవన్ వెళ్తే అపాయింట్మెంట్ ఇవ్వరు, మోదీకి అయితే అసలు పట్టదు. సో మరి ఎవరిని వింటారు? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరిని వింటారు? చైతన్యము కాంగ్రెస్ పార్టీ కాదండి, ప్రజల నుంచి కూడా రావాలని చెప్పేసి మళ్ళొకసారి అందరూ ఆలోచించాలని చెప్పి కోరుతున్నాను. ఒక ఆడపిల్లగా ఈరోజు మేము పడే బాధ, మేము రోడ్ల మీద ఈరోజు అరెస్ట్ చేసి కొట్టి అన్ని మమ్మల్ని కేసులు పెట్టి రాత్రి 7:30, 8 గంటల దాకా పెట్టి పర్వాలేదు, ప్రజల కోసం మేము పోట్లాడతాం. కానీ ప్రజలు చైతన్యవంతులు కావాలి. ఓటేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. బీజేపీకి వేసినా కూడా బీజేపీ టీఆర్ఎస్ కుమ్మక్కైపోయి దొండే రాజకీయాలు చేస్తున్నారు. ఈరోజు కరెంటు బిల్లులు మోగిస్తున్నాడు, ఈ రోజు నుంచి పెంచాడు. కాబట్టి వచ్చే వాళ్ళని తన్ను ఎలగొట్టాలని చెప్తారు, కానీ దాంతో మనకి కేసు పడుతుంది. మరి అంటే ఏ విధంగా అనుచేస్తున్నారంటే ఈరోజు ప్రతి ఒక్కరిని మాట్లాడితే కేసులు పెడతామని చెప్తున్నాం. సో దయచేసి రేపటి నుంచి జరిగే ఆందోళనలో ప్రతి ఒక్క ప్రజలందరినీ కూడా పార్టిసిపేట్ చేయమని చెప్పి కోరుతున్నాను. ప్రత్యేకంగా మా మహిళా కాంగ్రెస్ సోదరులందరినీ కూడా, మా జిల్లాలలో కూడా మా చెల్లెళ్ళందరూ కూడా కొట్లాడుతున్నారు, మీరందరూ కూడా మాకు సహకరించాలని చెప్పి కోరుతున్నాను.
ఈరోజు నిజంగా కూడా ఈ రేట్లు తగ్గించే వరకు మా పోరాటం ఆగదని చెప్పి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ధర్నా ఎక్కడ చేస్తారంటే రేపు పొద్దున్నే పోలీసు వాళ్ళు వస్తారు. ఆల్రెడీ మా ఫోన్లో ట్యాప్ అయి ఉన్నాయి కాబట్టి ధర్నాలు ఎక్కడ చేస్తాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.